ఎగ్జిబిషన్కి వచ్చినాం మేము. మొత్తం చేసి చూపిస్తా వచ్చేయండి. ఓకే. So I hear you crying out for help, but you never showed for me when I was swinging yourself. Oh no, you don't know how it feels. ఎగ్జిబిషన్ అయితే చాలా 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 బాగుంది. ఇక్కడ అట్రాక్ట్గా ఉండేదంతా వచ్చేసి ఫిషెసే ఎక్కువ. ఇదిగో చూడండి, 70 కేజీల బరువు ఉన్న ఫిష్ అంట. అసలు చాలా గ్రేటు ఎగ్జిబిషన్లో ఇలాంటివి పెట్టడం. ఎలా ఎలా వస్తుందో చూడండి. ముందు పక్కకి ఫిష్ కనిపిస్తుందా మీకు? పండు 2K సబ్స్క్రైబర్స్ వస్తే పార్కు తీసుకెళ్ళు అన్నావు, ఏకంగా ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాను. ఇంత మంచి ఎగ్జిబిషన్ ఎట్లుంది పండు ఫీలింగ్ చెప్పు? సూపర్ ఉంది. ఇంకా అంతేనా? చాలా బాగుంది మా, చాలా థ్యాంక్స్ మా. ఇప్పుడంతా ఇంకా పండునే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు, చూసేయండి. ఇప్పుడే కాదండో, ఇంకా ముందుకు పోతే ఇంకా బ్యూటిఫుల్ చూస్తారు మీరు. అదిగా వచ్చేసాయి మన ఫిషెస్. చాలా బాగా డిజైన్ చేసినారు. ఆ పెద్ద ఫిషెస్ ముందరే ఇది కూడా పెట్టినారు, ఇంకొకటి చిన్నది. ఒక వాటర్లో ఇవన్నీ కలర్ఫుల్గా. ఇగో మా పండు హాయ్ అని చెప్తున్నాడు మీకు. చూడండి ఎంత అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, అద్భుతంగా ఉంది. మా పండు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాడు మనకు. చాలా థ్యాంక్స్ పండు. ఇప్పటి నుంచి నువ్వు కూడా వీడియోలు తీసావు పండు. ఇప్పటి నుంచి మా పండు కూడా తీస్తాడు. ప్రశాంత్ ఫ్రెష్ 2.0 నా కొడుకు. చూడండి ఎలా ఆడుకుంటుందా చేప. ప్రశాంత్ సూపర్ ఉందని చెప్తున్నాడు. ఇక్కడ నుంచి ముందంతా ఇవన్నీ ఫిషెస్ ఉన్నాయి. తర్వాత లోపలికి వెళ్తే ఇంకా మళ్ళీ అంగడి, కొనుక్కునే షాప్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, బయటకు వచ్చేసినాం. అలాగే ఫిషెస్ని దాటుకొని లోపలికి ఎంట్రీ అయిపోయాం. మా పల్లవి, మా పండు ఇద్దరు, నా పిల్లలు ఇద్దరు పోతున్నారు ముందు. షాపులన్నీ ఉన్నాయి, కాకపోతే చాలా రేట్లు అండి. మనమైతే అసలు కొనలేము. చిన్న క్లిప్ కూడా 80-100 రూపీస్ అట్లుంది. అవి కూడా పోతాయి, స్ట్రాంగ్గా ఏమి ఉండవు. ఇవన్నీ ఇంకా అన్ని షాప్సే.
అయితే ఫస్ట్ ఎగ్జిబిషన్ అనగానే ఏం గుర్తుకొస్తుంది? చిన్నప్పుడు కొలంబస్ రంగుల రత్నమే కదా, రంగుల రత్నం ఎక్కానండి. చాలా ధైర్యంగా ఈసారి భయపడకూడదు అని ఎక్కాను. మీరే చూడండి ఏం జరుగుతుందో. నాకు భయం వేస్తుందండి వీడియో తీయడానికి, అందుకే మా అన్న తీశాడు. హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. చాలా భయం వేసింది, భయపడకూడదు అనుకున్నాను. ఫైటింగ్ ఫిక్స్ అయిన రోజున డెత్ కూడా ఫిక్స్ అయ్యింది. అదండి నా ఫీలింగ్. చాలా భయం వేసింది కదా. ఇది కూడా ఎక్కాము, కాకపోతే వీడియో తీసేదానికి ఎవరు లేరు. వేరే వాళ్ళు ఎక్కినప్పుడు నేను తీశాను. మేమందరం ఎక్కాము కదా, వీడియో తీయలేకపోయినాము. బాగుంది. ఇదైతే మేము చూడలేదు. ఏదో దయ్యమో ఏదో వస్తుందంట, అడ్వెంచర్ వాళ్ళు చేశారు. క్యాజువల్గా వీడియో తీశాను, చూసేయండి. ఇక్కడైతే మా పొట్టిది గన్ షూట్ చేస్తుంది. మా ఆయన చెప్పే లోపలే కొట్టేస్తుంది తెగ తొందరగా దానికి. ఇప్పుడు ఈయన ట్రై చేస్తున్నాడు. మాల వేసుకున్నారు, అయ్యప్ప స్వామి మాల. అయితే మొత్తం 12 అయితే మాకు 5 బెలూన్స్ పగిలాయి. 6 బెలూన్స్ పగిలితే ఒక డాల్ ఫ్రీ వస్తుందంట. మేమైతే కొట్టలేకపోయాం. కన్ను కూడా ఏమంత స్ట్రైట్గా లేదు, వంక టెంకులుగా ఉంది. మనం గురి చూసి కొట్టే లోపల షూట్ అనేస్తున్నారు ఆయన. మనం గురి చూడడం మర్చిపోయి కొట్టేస్తున్నాము, అందుకని పగలేదు. అన్నీ ట్రిక్సేనండి. అదే అంటారు కదా, కూటి కోసం కోటి విద్యలని. ఇప్పుడైతే మా పిల్లలు కోటింగ్కి వచ్చేసారు. వాటర్ ఏమంతకు బాగా వద్దులే అన్నా అయినా వినలేదు. ఆల్మోస్ట్ బయటకు వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఏడ్చి మరీ వెనక్కి పిలిపించింది బోట్ ఎక్కాలని. మళ్ళీ బెలూన్స్లో కూడా ఎక్కింది, చూసేసాయండి మీరైతే. ఆమె అయితే వెయిట్ తక్కువ కాబట్టి తేలుతుంది. వీడికి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి బాగా బోట్ నడుపుతున్నాడు. ఊరికే పైపైన తేలుతుంది. ఆశ అన్నీ ఎక్కాలని ఆశ, నడపలేదు పాడలే. బోట్ ఎంత లేదు, బోట్ కావాలంట. ఇక్కడ వచ్చేసి బెలూన్స్లో ఆడుతానన్నది. సర్లే అని పంపించేసాము. నా కొడుకునైతే వద్దన్నారు, 10 years పిల్లలు వద్దంట. అందుకని పెద్దదాన్ని అయితే బాగా ఎక్కిచ్చేశారు. ఆడుకుంటుంది. ఫస్ట్ అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంది, ఆడుకోవడానికి రాలా. ఆ పక్కన పిల్లల్ని చూసి ఆడుకునింది. ఏమని చూసి ఇంకా 4 జాయిన్ అయినారు. బాగా ఆడుకుంటుంది బెలూన్స్లో. ముందు ఇంకా మంచి వీడియోస్ చూపిస్తాను. మీరు కూడా కామెంట్ చేయండి కడపలో ఏమేమి చూపించాలి అనేసి.
2K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా ఉందండి. నాకైతే వీడియో సరిగ్గా తీయడం కూడా నాకు చేత రాలేదు. నన్ను ఇంత బాగా మీరు ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ మీకు. ఇంకా నాకు లైక్స్ కొట్టి ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.